బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభమైంది. ఇట్స్ 8 o'clock రైట్ నౌ. ఏపీలో 175 అసెంబ్లీ అలాగే 25 ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. దీప్తి అట్ ద సేమ్ టైం మనకి నేషన్ వైడ్ కూడా కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో ప్రధానమైన ఫోకస్ మనకి ఏపీ మీద ఉంది కాబట్టి ఆ నరాలు తెగే ఉత్కంఠకు తెరపడే ఆ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. కౌంటింగ్ ప్రారంభం అయిపోయింది. సరిగ్గా 8 గంటలైంది. 8 o'clock కి మనం అనుకున్నట్టుగా కౌంటింగ్ స్టార్ట్ అయింది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రస్తుతం అయితే స్టార్ట్ అయింది. 8:30 కి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రతి 20-25 నిమిషాలకి మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి సంబంధించిన ఫలితం కాస్త మెల్లిగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా ఎక్కువ పోలేయాయి. సత్య ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏం వస్తాయి, లాస్ట్ ఏం వస్తాయి, వాటి రౌండ్స్ ఎన్ని అనేది. 13 రౌండ్లలోనే కొవ్వూరు అంటే తూర్పుగోదావరిలోని కొవ్వూరు అండ్ వెస్ట్ గోదావరిలో నరసాపురం ఈ రెండు కూడా 13 రౌండ్లలోనే అంటే బై 1 o'clock కల్లా మనకి కంప్లీట్ రిజల్ట్ వచ్చేస్తుంది. అలాగే భీమిలి పాణ్యంలో 26 రౌండ్లు ఉన్నాయి కాబట్టి అవి లాస్ట్ సమ్వేర్ అరౌండ్ 5 to 6 o'clockకి వస్తాయి. అలాగే ఎంపీ విషయానికి వస్తే రాజమండ్రి నరసాపురం ఫలితాలు ముందుగా వచ్చేస్తాయి. ఆఖరుగా అమలాపురం కాన్స్టిట్యువెన్సీ రాబోతోంది. సో అమలాపురంలో అత్యధికంగా అక్కడ కూడా 27 రౌండ్లు ఉన్నాయి కాబట్టి అమలాపురం కూడా సమ్వేర్ అరౌండ్ ఈవినింగ్ 5 o'clock or 6 o'clock అవుతుంది కంప్లీట్ రిజల్ట్ రావడానికి. విచ్ మీన్స్ సాయంత్రం 6 గంటల కల్లా విత్ పర్సంటేజ్లతో సహా మనకి పూర్తి ఫలితాలు రాబోతున్నాయి. అట్ ద సేమ్ టైం 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోనే ఫలితాలన్నీ కూడా కంప్లీట్ అవ్వబోతున్నాయి. అయితే 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు ఉంటాయి కాబట్టి వాటికి ఇంకొంచెం సమయం పడుతుంది. 3 నియోజకవర్గాల్లో మాత్రం 25 నుంచి 26 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. అండ్ పోస్టల్ బ్యాలెట్ కి మొత్తం 102 నియోజకవర్గాల్లో 2 రౌండ్లలో కౌంటింగ్ జరగబోతోంది. 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లు అలాగే 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. సో 8 o'clock దాటింది కాబట్టి ఆ కౌంటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి కాసేపట్లో ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి నంబర్స్ మనం చూస్తాం, ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి అన్నది ఇక చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓకే, ఒకసారి తాడేపల్లి వెళదాం. అక్కడి నుంచి హసీనా, మా ప్రతినిధి హసీనా ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇంతకు ముందే రజనీ చూపించారు జగన్ అనే నేను అనే చోట ప్రస్తుతం హసీనా ఉన్నట్టుగా తెలుస్తుంది. హసీనా, ఏంటి అక్కడ వాతావరణం ఎలా కనిపిస్తోంది? ఏదో కౌంట్ డౌన్ పెట్టినట్టున్నారు అక్కడ. సత్య, ఈ కౌంట్ డౌన్ పెట్టి ఆల్రెడీ 1.5 month అయింది. మనం చూస్తున్న ఈ కౌంట్ డౌన్ మళ్ళీ జగన్ అని నేను అని ప్రమాణ స్వీకారం చేసే డేటు టైముకు సంబంధించి వాళ్ళు పెట్టారు. ఇంకా 1.5 month క్రితమే ఇది పెట్టడం జరిగింది. అయితే ఇంకా 2:57 అని చెప్పి చెప్తారు. అప్పటికంతా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది కాబట్టి ఆ టైంని అలా సెట్ చేశారని మనం చెప్పచ్చు. మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ హడావడి మనం చూస్తున్న పార్టీ కార్యాలయానికి సంబంధించి అందరూ కార్యకర్తలతో పాటు ఇక్కడ ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు 4th floor లో. మొత్తం పూర్తిగా స్క్రీన్స్ పెట్టి మొత్తం అక్కడ అంతా ఏజెంట్లతో మాట్లాడడం, అక్కడ కౌంటింగ్ ఎలా కొనసాగుతుంది, ఏదైనా ఇష్యూస్ జరిగితే అప్పటికప్పుడు ఇక్కడ నుంచి రియాక్ట్ అయ్యి వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడానికి కానీ లేకపోతే ప్రతి ఒక్కటి కూడా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవడానికి ఇక 4th floor లో ఒక వార్ రూమ్ అనేది ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రత మనం చూసుకుంటే ఇక్కడ ప్రతి పార్టీ కార్యాలయాన్ని దగ్గర కానీ అలాగే సమస్యాత్మక సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇండ్ల దగ్గర ప్రతి చోట భద్రత కూడా ఏర్పాటు చేశారు. సో ఈ భద్రత కూడా ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర నుంచి మొత్తం వాహనాలంతా చెక్ చేసి మరీ పంపిస్తున్నారు. హసీనా, తాడేపల్లి దగ్గర అంత అరేంజ్మెంట్స్ ఓకే. ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారా? ఆయన ఇంట్లో ఉన్నారా? కౌంటింగ్ రిజల్ట్ని ఆయన ఎక్కడుండి అబ్జర్వ్ చేస్తారా? ఇంట్లో ఉండి అబ్జర్వ్ చేస్తారా? పార్టీ కార్యాలయానికి ఏమైనా వస్తున్నారా? ఇంట్లోనే ఉన్నారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఇంట్లోనే పక్కనే ఉన్న తన నివాసంలో ఉన్నారు ఆయన. అక్కడే నుంచే మొత్తం అంతా కూడా, అలాగే అక్కడ పక్కనే ఒక వార్ రూమ్ కూడా ఉంది, ఒక స్మాల్ వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మొత్తం ఓవరాల్గా ఈ మొత్తం మానిటరింగ్ అనేది చేస్తున్నారు. సీఎం జగన్ కూడా లోపలే ఉన్నారు. ఆయన లోపలే మొత్తం ఎప్పటికప్పుడు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి కూడా నిన్ననే ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలను గత 12 సంవత్సరాలుగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టీవీ చూసి రిజల్ట్ తెలుసుకుంటున్నారా, లేకపోతే ఇన్ఫర్మేషన్ తెప్పించుకునే అవకాశం ఉంటుందా? మనం మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా, నేను టీవీ చూడను, నా దగ్గర ఫోన్ కూడా లేదు, ఏమి లేదని చెప్పి. పక్కన ఉన్న పిఎంతో వాళ్ళతో ఎలా ఉంది, ఎలా సాగుతుంది అని చెప్పి అడిగి తెలుసుకుంటారు. ఆయన మాత్రం టీవీ చూసే ప్రసక్తి అయితే కనపడడం లేదు. ఈ వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది.
మరోసారి అధికారంలోకి వస్తుంది వైఎస్ఆర్సీపీ అని ఆయన చాలా ధీమాగా అయితే ఉన్నారు. రైట్ రైట్